నమస్కారం. నేను డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి. ఈ కనిగిరి ప్రాంతాన పుట్టి అతి సామాన్య కుటుంబంలో జన్మించి తిమ్మారెడ్డిపల్లె గ్రామంలో చిన్నతనంలో విద్యాభ్యాసం చేసి ఆ తర్వాత కనిగిరిలో చదవటం జరిగింది. ఆ తర్వాత గుంటూరు, తర్వాత దావణగిరిలో ఎంబీబీఎస్ చేసి ఎంబీబీఎస్ అయిన తర్వాత గుంటూరులో అమరావతి హాస్పిటల్ నిర్మించి పేద ప్రజల సేవ చేస్తూ 2009లో రాజకీయంలో రావటం జరిగింది. ఆ రాజకీయంలో శాసనసభ్యుడిగా కనిగిరి ప్రజల ఆశీస్సుల వల్ల ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశం నాకు కలగటం జరిగింది. ఇప్పుడు తిరిగి ఈ 2024లో రాజకీయాల్లోకి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఎన్డీఏ అభ్యర్థిగా, ఉమ్మడి అభ్యర్థిగా జనసేన మరియు బీజేపీ, తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. కాబట్టి మీరందరూ దయచేసి ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తు మీద వేసి నన్ను గెలిపిస్తారని ఆశిస్తూ, మరి ఈ ప్రాంతం వెనకబడ్డ ప్రాంతం కాబట్టి ఏ విధంగా అయినా సరే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నాకు ఆకాంక్ష. దానిలో భాగమే గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఎన్నో మొండి సమస్యలు ఉన్నాయి. ఆ రోజు పాలేటిపల్లి రిజర్వాయర్ అనేది 1906 బ్రిటిష్ కాలం నాటిలో కట్టించాల్సిన ఆ రిజర్వాయర్ని నిర్లక్ష్యానికి గురైతే దాన్ని నిర్మించి ఈరోజు 20 గ్రామాల్లో నీళ్ళు వచ్చే విధంగా ఆదుకోవటం, రైతుల సౌభాగ్యాన్ని చూడటం జరిగింది. మరి అదేవిధంగా ఈ ప్రాంతంలో క్షామపీడిత ప్రాంతం వల్ల మెట్టపైర్లకు అవకాశం ఉన్న పొగాకును పండిస్తూ రైతులు ఇక్కడి నుంచి ఎంతో దూర ప్రాంతాలకు వెళ్ళి వేలం కేంద్రాలు అమ్ము పరిస్థితి నుంచి కనిగిరిలోని వేలం కేంద్రం ప్రారంభించి ఈ ప్రాంతంలో కట్టించడం జరిగింది. తద్వారా రైతులు మేలు జరగటం జరిగింది. మరి విద్యా వ్యవస్థలు ముఖ్యంగా ఆలోచిస్తే ఈరోజు 6 మండలాల్లో మహిళలకి ఉచిత విద్య ఇచ్చేదానికి కస్తూర్బా పాఠశాలను నిర్మించడం జరుగుతూ వారి వసతి సౌకర్యంతో పాటు ఉండటానికి అవకాశం, అదేవిధంగా విద్యా అవకాశాలు కల్పించడం జరిగిందని తెలియజేస్తూ మరి మోడల్ స్కూల్స్, ఎన్నో స్కూల్ అభివృద్ధి చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న రోడ్లు వ్యవస్థలు కానీ, బ్రిడ్జెస్ కానీ, ఆలేటిపల్లి బ్రిడ్జ్ కానీ, రాళ్ళపల్లి బ్రిడ్జ్ కానీ, గన్నవరం బ్రిడ్జెస్ కానీ, ఇటువంటి ఎన్నో కేంద్రాలను నిర్లక్ష్యానికి గురైతే అటంటి కూడా నిర్మించడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలని చెప్పి అప్పటి ప్రభుత్వంలో 1200 కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి నిధులు తెచ్చి అభివృద్ధి చేయడం జరిగింది. మరి 2009లో ప్రారంభించిన నా ప్రయాణం 2014లో రాష్ట్ర విభజన కారణం చేత కొంత నష్టపోయినా కానీ పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉగ్రసేన అనే కార్యక్రమం పెట్టు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వైద్య శిబిరాలు, వాటర్ ప్లాంట్స్ పెడుతూ మరి పిల్లలకు విజ్ఞాన కేంద్రాలకు ఇవన్నీ తీసుకెళ్ళడం కూడా జరుగుతూ వచ్చేసింది. ఆ రోజే వెలుగొండ కోసం పోరాటం చేస్తూ కనిగిరి టు భైరవకోన ఆ రోజు ఒక ఉద్యమాన్ని ప్రారంభించి త్వరితగతిగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయమని చెప్పి అప్పుడు ప్రభుత్వాన్ని కూడా నిర్ణయించారు. మరి రాజకీయంగా పునర్జన్మించిన చంద్రబాబు నాయుడు గారు 2019లో టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ టికెట్ ఇచ్చిన తరుణంలో ప్రజలు ఒక్కసారి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసిన 42,000 ఓట్ల పరాభవం చెందిన ఎక్కడ ప్రజల పట్ల ఉండాలనే ఉద్దేశంతో ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా ప్రజలతో ఉంటూ 2019 నుంచి 2024 వద్ద మరీ సేవా కార్యక్రమాలు చేస్తూ అన్నా క్యాంటీన్ ఏదైతే గవర్నమెంట్ ఆపేసిన అన్నా క్యాంటీన్ కూడా నిర్లక్ష్యం గురైతే దాన్ని కూడా పునః ప్రారంభించాం. ఆ విధంగా ప్రజలకు చేరువుతుంటూ ఈ 2024లో ఎన్డీఏ అభ్యర్థిగా నాకు అవకాశం రావడాన్ని అందరు సైకిల్ గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించమని ప్రార్థిస్తున్నాను.